దేవుడు నిజంగా మంచి దేవుడు. అనానుకూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. అసాధ్యమైన ప్రతి కార్యమును సాధ్యపరిచే దేవుడు. చేతగాని నన్ను చేయూతనిచ్చి ఆయన ప్రతి కార్యమును చేయించే దేవుడు ఆయన. నేను చేతగాని వాడును, ఆయన చేయూతనిచ్చి ప్రతి కార్యమును చేయించే దేవుడు ఆయన. అందుకని నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను, ఏ పరిస్థితికి భయపడను. ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా ఎత్తైన కోట. నా ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే నా సమస్తాన్ని, నా వ్యాపారము, నా ఉద్యోగము, నా విద్య, నా వివాహము, నా పరిస్థితులు, నా కుటుంబము, నా పిల్లలు, ప్రతి దానిని వర్ధిల్ల చేసి సౌఖ్యముగా ఉండేటట్లు చేస్తాడు ఆయన. యెహోవా ఐగుప్తీని ఎంట ఉన్న యోసేపుకు తోడై ఉన్నాడు గనుక యోసేపు ఐగుప్తిని ఎంట వర్ధిల్లుచుండెను. నా ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే యెహోవా నాకు తోడుగా ఉంటాడు. నా ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే యెహోవా నాకు తోడుగా ఉంటాడు. నన్ను బాగా గమనించాలి. చాలామంది అంటారు నా మొగుడు నాకేమేనని. వాడేదో ఓ రోజు పంగనామాలు పెడతాడు అంటాడు. నా పెళ్ళాం ఉంది నాకేం అది బాగా వండి పెడతాది అని. ఆమె ఏదో ఓ రోజున ఉప్పేసి నీకు బీపీ తెప్పిస్తుంది. మనుషులకు బుద్ధి ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. దయచేసి గమనించాలి. నాకేముంది ఆ ఉద్యోగం ఉంది అని పుసుక్కని ఏదో ఓ రోజు ఊడిపోతుంది, అది ఉద్యోగం ఊడిపోతుంది. నాకేముంది భలే ఓడివి నువ్వు, 10 ఎకరాలు ఉన్నాయి నాకు అని ఏదో దిక్కుమాలిన ఒకటి ఇబ్బంది తగులుతుంది. మొత్తం 10 ఎకరాలు ఊసికాకి. దయచేసి గమనించాలి. యెహోవా ఎప్పుడు ఊడిపోయేవాడు కాదాయన, ఊసిపోయేవాడు కాదాయన. ఆయన ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు ఆయన. సమస్తము ఆయన మూలముగా కలిగాది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. పైనున్న ఆకాశం, అందులో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాదులు కానీ, భూమి దానిలో ఉన్న సమస్తము, సముద్రము దానిలోని సంపూర్ణత, ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, చలించే జీవరాశులు, ప్రతి ఒక్కటి, ఆ తరువాత మనము కూడా ఆయన మూలంగానే కలిగాం. ప్రతిరోజు కూడా ఆయన మనకిచ్చిన పోషణ ద్వారానే మనం భుజిస్తూ ఉన్నాం. చాలామంది ముందు అన్నం ఉంది, నోటికి అందడం లేదు. దయచేసి గమనించాలి. చాలామంది అంటారు అన్నం తిని ఎన్ని రోజులైందో అని మూతి కోతిలాగా పెట్టి అంటూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఎన్ని పాపాలు చేస్తేవో అని. అనకూడదు, నేను మనిషి కదా, నాకు అనిపిస్తుంది. నోటికాడ కూడు ఎన్ని దినాల నుండి దేవుడు దూరం చేసినాడు రా పాపం నీకు అనిపిస్తుంది అని అంటాను. పాపాలు బాగా ఒప్పుకో అని అంటాడు. ఏం పాపం చేయలా నేను అని. ఇప్పుడు చేయలా, బాగా తిరిగేటప్పుడు చేసింటావు అవి చూడు అంటే అంటాడు. అప్పుడు సంగతి వేరు, ఇప్పుడు సంగతి వేరు అంటాడు. అప్పుడు ఇప్పుడు కాదు, మొత్తం నీ చరిత్రే కదా. అప్పుడైనా ఇప్పుడైనా నీ చరిత్రలోడిదే. కాబట్టి ఒప్పుకో, దేవుడు కనికరిస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. హల్లెలూయా. ఆ మహోన్నతుడైన దేవుడు వాక్యం రీతిగా సెలవిస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. బైబిల్లో ఉన్న బిడ్డలు తెరిచి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనం. గొప్ప భక్తుడు దానియేలు గారు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడైన కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు గారు బబులోన్లో ఉంటే 2 రాజులు మారారు. 2 రాజులు మారినా ఏ రాజు ఆ బబులోను పరిపాలన చేసినా తాను మాత్రం వర్ధిల్లుతానే ఉన్నాడు. దయచేసి వినాలి. పరిపాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా నీవు వర్ధిల్లడం తగ్గనే
తగ్గదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను ఆత్మలో వర్ధిల్లుచున్నాను అనని. దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది. కొంతమంది ఈ మాటలు విన్న తర్వాత ఉద్రేకపూరితులై ఏమైపోయి ఉద్రేకపూరితులై ఈరోజు నుండి నేను ప్రార్థన చేసుకోవాలరా బాబా, ఈరోజు నుండి గట్టిగా ప్రార్థన చేసుకోవాలా అని 3 గంటలకు లేచేస్తారు. 3 గంటలకు లేచి స్తోత్రం 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 ప్రభువానికి ఆ పక్కన కాకులు కోళ్ళు అరుస్తూ ఉంటాయి. అప్పుడు లేస్తాడు, చూస్తే 7:30 అవుతూ ఉంటుంది. ఏందిరా 3 గంటలకు కదా నేను లేచిందేనని ఏమైపోయా? ఈయనకి ఉద్రేకము, ఆత్మలో వృద్ధి లేదు. జాను, ఉద్రేకము ఆత్మలో వృద్ధి ఉంటే ఆ వ్యక్తి నిద్రపోయే ప్రసక్తి లేనే లేదు. ఎవరు తోడుగా ఉంటారు? ప్రభువు తోడుగా ఉంటాడు. నిద్ర రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తుని ఇంట ఉన్నటువంటి యోసేపుకి ఆత్మలు వృద్ధి చెందాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆత్మలు వృద్ధి చెందితే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నిద్ర రానివ్వడు. రాత్రి అంతా మేలుకోమండి ఆయన. నీకు కూడా కాస్త ఆరోగ్యం అవసరం కాబట్టి నా కుమారుడా పౌలా, నువ్వు 2కు లేచినావయ్యా కాబట్టి నువ్వు 2 నుండి స్తోత్రాలు చెప్తానే ఉండవు కాబట్టి కాసేపు పడుకోమని 4 గంటలకి చెప్తాడు. 4 గంటల నుండి 6 గంటల వరకు ఎంత విశ్రాంతి అవసరమో అంత ప్రభుల వారిచ్చి ప్రశాంతంగా లేపుతాడు. మావోని గ్లామర్ తగ్గదు, మావోని అందము తగ్గదు, మావోని స్ట్రెంగ్త్ తగ్గదు. వెరీ యాక్టివ్గా ఉంటాడు. అంటాడు, నేను ఉదయం 2కు లేచి స్తోత్రాలు మరి ఎట్లున్నావే? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు ఇట్లా తిరుగుతావే రైళ్ళల్లో ఫ్లైట్లలో అక్కడ ఇక్కడ, నీకు అలసట లేదా అని. ఏమో నిజంగానే దేవుని కృప నాకు అలసటే లేదు. మళ్ళా రేపు ఎక్కల్లా, రేపు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పోవాలా. దయచేసి వినాలి. అక్కడ కూటాలు చూడాలా, చెప్పాలా, వాక్యాలు చెప్పాలా. నాకు అనిపిస్తుంది రెస్టే లేదురా బాబా, టైం నిజంగా చాలా కష్టం. ఏంది ఇది అని దేవునికి స్తోత్రం. గంటలు గంటలు రైల్లో ప్రయాణాలు చేయాలా, గంటలు గంటలు నిలబడాలా. ఇంకెవరన్నా అయితే ఏమైపోతారో అంటారు కొంతమంది. ఎవరు ఏమీ గారు. ఆత్మలో అభివృద్ధి ఉంటే ఎవరు తోడుగా ఉంటారు? యెహోవా తోడుగా ఉంటారు. కొంతమంది కొంతసేపు పనిచేసి ఏం అట్లున్నావు అంటే అంటాడు, భలే సుస్సు అంటాడు, భలే సుస్సు ఉంది అంటాడు. అంత పొడుగు పెట్టాలి నా సూకి వద్దు, భలే సుస్సు అంటాడు. తినకపోతే నాకు కళ్ళు గిరగిర గిరగిర గిర తిరుగుతాయి అంటారు కొంతమంది అంటారు. దేవుని బిడ్డలు మీరు అలసట ఉండదు. నువ్వు 4 రోజులు ఉపవాసం ఉన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు కృప దయచేస్తాడు. నా ఆత్మలో నిజంగా నేను వర్ధిల్లుతూ ఉంటే యెహోవా నా తోడుగా ఉండి ఆరోగ్యము, నా ఐశ్వర్యము, నా వ్యాపారము, నా వ్యవసాయము, నా బిడ్డలు అందరూ వర్ధిల్లుతూ ఉందురుగాక. చూడండి, కోరేషు కాలంలోను, ఎవరి కాలంలో అంటాడు? దర్యావేషు కాలంలోను, కోరేషు కాలంలోను దానియేలు వర్ధిల్లుచూ ఉన్నాడని. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వపు కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. రాజులు మారినా, చట్టాలు మారినా, పరిపాలకులు మారినా వర్ధిల్లుడము అనేది దానియేలులో తగ్గలేదు. బైబిల్ వెరీ క్లియర్. ఏమంటుందో తెలుసా? దర్యావేషు కాలంలో కానీ కోరేషు కాలంలో కానీ దానియేలు వర్ధిల్లెను.
వారి ప్రభుత్వ కాలమందు తాను వర్ధిల్లుచుండెను. ప్రభుత్వము అన్న తర్వాత చట్టాలు మారుతూ ఉంటాయి, రాజ్యాంగాలు మారుతూ ఉంటాయి. అయినా ఈయనలో వర్ధిల్లడం తగ్గడమే లేదు. నీవు కూడా ఈ రోజున ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా దేవుడు నిన్ను వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. నమ్మిన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.